మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. కేర్ఫుల్గా ఉండవలసిన అవసరం, జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఏంటనేది చెప్తాను, తెలుసుకుందాం. కేర్ఫుల్, జాగ్రత్తగా దేని గురించి అనేది చెప్తాను. ఆరోగ్యం, ఆరోగ్యం గురించా? అవును, ఆరోగ్యం గురించి. ముందు జాగ్రత్త తెలుసుకోవాలి. అవును, తెలుసుకోవాలి. ముందు జాగ్రత్త చాలామందికి తెలీదు. అదేంటనేది ఇప్పుడు నేను చెప్తాను, తెలుసుకోండి. ముఖ్యంగా చిన్నపిల్లలకి, యంగ్లో ఉన్న పిల్లలకి వాళ్ళు తెలుసుకోవాలి. పెద్దవాళ్ళు కూడా విన్న తర్వాత జాగ్రత్త పడాలి. అవును, జాగ్రత్త పడాలి. అదేంటో ఇప్పుడు చెప్తాను. కాకింగిలి, కుక్కెంగిలి, నక్కెంగిలి, పిల్లెంగిలి అన్నట్టు ఒక ఎంగిలి చేసేసి ఇస్తారు. కొంతమందికి అలవాటు ఉంటుంది, ఫ్రెండ్స్లో కూడా, పెద్దవాళ్ళు కూడా అలా ప్రవర్తిస్తారు. కానీ ఇక్కడ నేను మీకు చెప్తున్నాను, ఎంగిలి అనేది చాలా ప్రమాదం. ఒక పూర్వం చాలా 100 సంవత్సరాల క్రితం ఎవ్వరికి ఏమీ లేదు. చాలా చక్కగా అందరూ కూడా కొంత ఏజ్ అయ్యాక 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినా వాళ్ళకి అనారోగ్యాలు ఉండేవి కాదు. చక్కగా అందరూ కలిసి ఒకే పళ్ళెంలో భోజనం చేసుకొని, ఒకే ఆకులో భోజనం చేసి, ఏమైనా ఉంటే కలిసి పంచుకొని తినడం, ఇలాంటివి చేసినా కూడా వాళ్ళకి ఏమీ అనారోగ్యాలు రాలేదు. ఇప్పుడు చిన్న పెద్ద లేదు, అందరికీ అనారోగ్యాలే. కానీ కొంత తప్పులు ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. అవేంటో చెప్తాను. మనకు అనారోగ్యం ఉన్నప్పుడు మన ఎంగిలి పిల్లలకి ఇవ్వకూడదు. మన నోటిలోనే క్రిములు ఉంటాయి, ఇన్ఫెక్షన్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి మనం తినేది ఇవ్వగానే వాళ్ళకి ఒంట్లోకి చేరుతుంది. దానివల్ల ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫెక్షన్లు ఇలాంటివి ఎక్కువగా వస్తాయి. నోటి దుర్వాసన కూడా వస్తుంది. దానివల్ల క్రిములు ఎక్కువగా చేరిపోతాయి అన్నమాట. వెంటనే ఏదో రూపంలో ఏదో ఒక వ్యాధి వెంటనే వస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితి అలాంటిదన్నమాట. కాబట్టి అమ్మమ్మలైనా, నానమ్మలైనా, చిన్నాన్నలైనా, పెద్దనాన్నలైనా, తండ్రి అయినా, తల్లి అయినా, తోపుట్టులైనా, మేనత్తలైనా, ఎవరైనా సరే ఎంగిలైనది ఇవ్వకండి. ముందుగా ఇవ్వాలనిపించేటప్పుడు ఎంగిలి చేయకముందే ఇవ్వండి. ఇవ్వటంలో తప్పులేదు. తిన్నది సగం వాళ్ళకి ఇవ్వడం, పంచడం చేయకూడదు. ఇంకో విధంగా కూడా నేను చెప్తాను. ఇలా ఎంగిలి పదార్థాలు ఇవ్వకూడదు. అదేంటంటే ఏ తిన్న వస్తువైనా, ఏ వస్తువైనా సరే తిన్నది ఇవ్వకూడదు. అన్నం, కూర లేదా రొట్టి, ఇంకా ఏవైనా ఉంటాయి కదా, సమోసాలు, సింగడాలు, ఆలు చప్పులు, లేదా మ్యాగీ చప్పులు, లేదా చాటు, ఏవో ఒకటి బజార్లో అమ్మినవి, తిన్నవి, స్వీట్స్తో సహా ఏది కూడా మీరు తిన్నది ఇవ్వకండి.
అది ఎవరంటే ఇప్పుడు చెప్పాను కదా, పెద్దవాళ్ళు. ఫ్రెండ్స్ అయినా సరే, స్కూల్ ఫ్రెండ్స్, వాళ్ళకు ఉండొచ్చు ఏమైనా ఎఫెక్ట్. ఏటి ఒంట్లో అనారోగ్యాలు ఏమైనా ఉండొచ్చు. వాళ్ళు ఇచ్చింది వీళ్ళు తిన్నా కూడా ప్రాబ్లమే. అలాగే వాటర్ కూడా, ముఖ్యంగా వాటర్ తాగి ఇంకొకరికి ఇస్తారు, దానివల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది. టీ కొంచెం తాగి కొంచెం ఇస్తారు, అది కూడా ఎఫెక్టే. ఎవరి ఎంగిలి కూడా తినకూడదు, తాగకూడదు, ఇంట బయట అనే లేదు. ఎవరైనా సరే వ్యక్తి ఒకరికొకరు ఎంగిలి పంచుకోకండి. భార్యాభర్తలైనా సరే తినకూడదు, ముందుగానే తినడం మానేయాలి. ఎందుకంటే వీళ్ళది వాళ్ళకి రావచ్చు, వాళ్ళది వీళ్ళకి రావచ్చు. ఎందుకంటే ఏవైనా ప్రాబ్లమ్స్ ఒకరు ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఇబ్బంది రావచ్చు. అది కొంత టైం, అంటే ఒక 30 years దాటాక, పెళ్ళైన కొత్తలో నేను అనటం లేదు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా అనటం లేదు, ఒక 20 ఏళ్ళు దాటాక అప్పుడు ఒకరికొకరు ఎంగిలి పంచుకోకండి. అర్థమైంది కదా. కొంచెం జాగ్రత్త పడటం మంచిది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నేను చెప్తున్నాను. ఒక 100 ఏళ్ళ క్రితం మాట పక్కన పెడితే ఇప్పుడు చాలా దారుణంగా ఉందన్నమాట పరిస్థితులు. అనారోగ్యాలు విపరీతంగా ఉన్నాయి. బయట క్లైమేట్, వాతావరణం పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. కాబట్టి ఎక్కువగా మనుషులపైన ప్రభావాలు చూపిస్తుంది బయట వాతావరణం. అనారోగ్యాలు వెంటనే చూపిస్తున్నాయి. కాబట్టి ఎంగిలి వల్ల కూడా అనారోగ్యాలు వస్తాయి. అందుకే ఈ విషయం మీకు తెలియచేయాలని నేను అనుకున్నాను, తెలియచేశాను. జాగ్రత్త పడండి. ఇంకా ఏవైనా గుర్తుంటే తప్పక తెలియచేస్తాను. మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఓకే అయితే.